ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులో ఒక కప్పు కొంచెం పల్లీలు తీసుకొని వేయించుకోవాలి. ఇది కొంచెం వేగాక ఇందులోనే కొంచెం ధనియాలు వేసుకొని వేయించుకోవాలి. మరి హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా వేయించుకోవాలి. ఇది వేగాక ఇందులోనే కొంచెం ఎండు కొబ్బరి ఉంటుంది కదా, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి వేసి బాగా వేగనివ్వాలి. రెండు మొత్తం మనం వంకాయలు పెట్టే మసాలా ఇదే కాబట్టి మాడిపోకుండా కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగనివ్వాలి. ఇవి కొంచెం వేగాక ఇందులో నువ్వులు కొంచెం వేసుకుందాము. అలాగే ఇంకొంచెం గసగసాలు వేసుకుందాము. ఈ నువ్వులు గసగసాలు ఏంటంటే ఈ వేగడానికి ఎక్కువ టైం పట్టవు కాబట్టి మళ్ళీ లాస్ట్లో వేసుకున్నాం. ముందే వేస్తే మాడిపోతాయి. సో ఇవి కొంచెం లైట్గా వేయించుకోవాలి. లైట్గా వేయించుకున్నాక ఇందులోనే ఒక 2 దాల్చిన చెక్క, అలాగే ఒక 2 యాలకులు, అలాగే ఇంకో 2 లవంగాలు, మిరియాలు వేసి బాగా వేయించుకోవాలి. అస్సలు మాడిపోనీయకుండా చూసుకోండి. ఇది మాడిపోయిందంటే కర్రీ అసలు టేస్టే రాదు. మనం పెట్టే మసాలా అంతా ఇదే కాబట్టి వంకాయకి అసలు టేస్ట్ ఇదే. సో మాడిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి. బాగా వేయించుకోండి. బాగా వేగిపోయండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి కొంచెంసేపు చల్లారాక మిక్సీ పట్టుకుందాం మనం. ఇప్పుడు ఇవన్నీ చల్లారాయండి. మిక్సీ వేసుకుందాం. మిక్సీలో వేసుకునే ముందు దాంట్లో కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి. తగినంత కొంచెం కావాల్సినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇదంతా మెదిగి ఫైన్ పౌడర్లా తయారైంది. ఒకసారి అంతా మొత్తం స్పూన్తో తిప్పేసుకొని ఇప్పుడు దీంట్లో కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలతో సహా మిక్సీ పడదాం మళ్ళీ ఒకసారి. చూడండి, మన ఉల్లిపాయలు కూడా మెదిగిపోయాయి. ఇప్పుడు ఇందులోనే కొంచెం లైట్గా వాటర్ పోసుకుందాం. మరీ ఎక్కువ అవసరం లేదు, జస్ట్ పేస్ట్లా రావడం కోసం లైట్గా వాటర్, అంతే. లైట్గా ఒకసారి వాటర్ పోసుకొని ఒక తిప్పేసుకుంటే సరిపోతుంది. మన పేస్ట్ రెడీ అయిపోయిందండి. చూడండి, ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. మరీ నీళ్ళుగా అవసరం లేదు, మరీ పేస్ట్గా అవసరం లేదు. ఇలా అయితే మసాలా పెట్టుకోవడానికి మన వంకాయల్లో బాగుంటుంది. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ వంకాయల్ని ఇలా 4 ముక్కలుగా కట్ చేసేసి వాటి మధ్యలో మనకు స్టఫ్ పెట్టుకోవడానికి వీలుగా ఉండేలాగా కట్ చేసేసుకొని నీళ్ళలో వేసుకోండి. అన్ని వంకాయలు ఇలా కట్ చేసుకోండి. చూడండి, నేను వంకాయలు మొత్తం ఇలా కట్ చేసుకొని నీళ్ళలో వేసుకున్నాను. ఇప్పుడు ఈ వంకాయలకి మనం స్టఫింగ్ చేసేసుకుందాం. ఇందాక మనం పట్టుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలా తీసుకొని ఈ వంకాయల మధ్యలో స్టఫ్ చేసేసుకుందాం. చూడండి, కనిపిస్తుంది కదా మీకు, ఇలా స్టఫ్ చేసేసుకోండి. మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా కరెక్ట్గా. చూడండి, ఇదిగో ఇలా స్టఫ్ చేసేసుకోవాలి. కొంచెం బాగా ఎక్కువగానే పెట్టుకోండి, అప్పుడే తినేటప్పుడు మనకి టేస్టీగా ఉంటుంది. పెట్టేసుకున్నాక లాస్ట్లో ఇలా ఎక్స్ట్రాస్ మొత్తం తీసేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకుందాం. ఇలా అన్ని వంకాయలకి పెట్టేసి చూపిస్తాను మీకు నేను. చూడండి, నేను అన్ని వంకాయలకి స్టఫ్ చేసేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలో చూపిస్తానండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టి ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. గుత్తి వంకాయ కాబట్టి కొంచెం ఎక్కువగానే ఆయిల్ ఉండాలి. 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇది కొంచెం బాగా వేడెక్కాక ఇందులోనే జీలకర్ర, కొంచెం ఆవాలు, ఇందులోనే ఒక 4 మెంతులు వేసుకోండి.
ఇది కొంచెం బాగా వేగాక ఉల్లిపాయలు సన్నగా కట్ చేసేసుకొని ఉల్లిపాయలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. చూడండి లైట్గా వేయించుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్లో వస్తే సరిపోతుంది ఇవి ఆనియన్స్. ఇప్పుడు ఇవి బాగా వేగిపోయాయి ఆనియన్స్. ఇందులోనే ఒక 3 పచ్చిమిర్చి చీలికలు, అలాగే ఒక 2 టమాటాలు వేసుకుందాము. 2 టమాటాలు సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇవి బాగా వేగనివ్వాలి. ఆ టమాటాలు అనేవి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. టమాటాలు బాగా వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాం, 1 స్పూన్. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి మనం. ఇందులో కొంచెం లైట్గా పసుపు కూడా యాడ్ చేసుకుందాము. కొంచెం పసుపు వేసుకుంటున్నాను నేను ఇక్కడ. పసుపు వేసుకొని ఇదంతా బాగా వేగనివ్వాలి కొంచెంసేపు. ఇప్పుడు ఇందులోనే కొంచెం కారం కూడా వేసుకుందాము. మీరు గుర్తుందో లేదో కానీ మీకు ముందు మనం మసాలా పట్టుకునేటప్పుడు కూడా అందులో ఎండుమిర్చి వేసాము, కానీ ఆ కారం సరిపోదు. అందుకే ఇందులో కూడా కొంచెం కారం వేసుకుందాము. అసలు టైం వచ్చేసింది ఇప్పుడు. ఇందాక మనం స్టఫ్ చేసుకున్నాం కదా వంకాయలన్నీ కూడా ఇప్పుడు ఇందులో వేసుకోవాలన్నమాట. నిదానంగా ఒక్కొక్కటిగా వేసుకోండి, అరేంజ్ చేసుకోండి నీట్గా, ఒక్కొక్కటిగా విరిగిపోకుండా. చూడండి వంకాయలన్నీ వేసేసుకున్నాను ఇలాగా. ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి ఉడకనిద్దాము. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలిపెట్టి చూద్దాము ఎలా వచ్చిందో. ఇప్పుడు ఒకసారి మూత తీసి వంకాయలు కలిపెట్టుకుందాము. మాడిపోకుండా ఇవి ఈవెన్గా ఉడికేలాగా ఒక్కొక్కటి తిప్పుకుంటూ ఉండాలి, అన్ని సైడ్లు ఉడికేలాగా. ఇంకా ఉడకాలి, వంకాయలు చాలాసేపు ఉడకాలి. ఒక్కొక్క వంకాయని ఇలాగా తిప్పుకుంటూ టర్న్ చేసుకుంటూ ఉండాలి. ఇదిగోండి అన్ని వంకాయలు ఇలా సైడ్కి తిప్పేసి పెట్టుకున్నాను టర్న్ చేసుకొని. ఇంకా ఉడకాలి కదా, కొంచెంసేపు మూత పెట్టేసి ఉంచేద్దాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం వంకాయలు ఉడికేయలేవు. వంకాయలు అయితే ఉడికిపోయాయండి. ఒకసారి వీటినన్నిటిని లైట్గా కలబెడదాం. ఇవి మరీ ఎక్కువ కలబెడితే చిరిగిపోతాయి, సో ఎక్కువ కలబెట్టకూడదు. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇందాక మనం మిక్సీ పట్టుకున్న మసాలా వంకాయల్లో స్టఫింగ్ చేయగా మిగిలిపోయింది కదా, అందులోనే కొంచెం లైట్గా వాటర్ పోసి బాగా కలిపెట్టేసి పోతాము. అందులో డైరెక్ట్గా వంకాయల్లో పోస్తే ఏమవుతుందంటే ఉడికిపోయాయి కాబట్టి చిదురైపోతే కలపడానికి రాదు. సో ఇందులోనే కొంచెం లైట్గా వాటర్ పోసేసి అందులో పోసేద్దాం. బాగా కలుపుకొని ఉండలు ఉండలు లేకుండా అందులో పోసేద్దాం. ఇందులో పోసేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా కలిసిపోయిందో. ఒకసారి దీన్ని ఇవి ఎరగకుండా కొంచెం నిదానంగా కలుపుకుందాం లైట్గా. ఇప్పుడు ఇందులోని నానబెట్టుకున్న చింతపండు పులుసు పోసుకుందాం కొంచెం. ఒకసారి ఇదంతా బాగా కలుపుకుందాం. ఇందులో ఇంకొంచెం వాటర్ పోసుకుందాము, ఇంకొంచెం లూజ్గా ఉండాలి, ఎందుకంటే ఇది ఉడికాక గట్టిపడిపోతుంది. ఈ మాత్రం నీళ్ళు పోసుకుంటే కరెక్ట్గా గ్రేవీ సరిపోతుంది, మరి గట్టిగా అయితే బాగోదు కదా. అందుకని ఒకసారి కొంచెం లైట్ కలబెట్టేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకుందాం బాగా.
ఇప్పుడు మూత తీసి చూద్దాం. మన కర్రీ రెడీ అయిపోయిందండి. మంచి గుమగుమలాడుతూ స్మెల్ వస్తుంది. ఇప్పుడు కొంచెం లాస్ట్ ఫైనల్ టచ్ లైట్గా కొత్తిమీరతో ఇద్దాము. కొత్తిమీరతో లైట్గా గార్నిష్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇదేంటంటే స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇంకొంచెం గట్టి పడుతుంది అనమాట కర్రీ అనేది. ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అద్దరిపోతుంది. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.